మా ఇద్దరు పిల్లలకి గూడా బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం. అలా అని రోజు బయట నుంచి తీసుకొచ్చి పెట్టలేం గదా! అందుకని నేను ఇంట్లోనే రాగి పిండితోటి, అలాగే ఓట్స్ తోటి బిస్కెట్స్ చేశాననమాట. నిజంగా ఇంత టేస్టీగా వస్తాయని నేను గూడా అనుకోలేదు. చాలా బాగా కుదిరాయి. ఫస్ట్ అయితే ఒక కప్ వరకు బాదాంని తీసుకొని లైట్‌గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఒక 2 కప్స్ వరకు ఓట్స్‌ని కూడా తీసుకొని వాటిని కూడా డ్రై రోస్ట్ చేసేసుకొని, చల్లారిన తర్వాత ఈ రెండిటిని కలిపి మిక్సీ పట్టి పౌడర్ లాగా చేసుకున్నాననమాట. ఇదంతా ఒక గిన్నెలోకి వేసేసుకున్నాను. అలాగే 2 కప్స్ వరకు రాగి పిండి, 1 ½ కప్ వరకు బెల్లం పౌడర్, 2 స్పూన్స్ కోకో పౌడర్ కూడా వేసుకున్నాను. అలాగే హాఫ్ కప్ వరకు నెయ్యి కూడా వేసుకొని, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని ఇయన్నీ కూడా కలిసేలాగా కలిపేసుకున్నాననమాట. ఇంకా లాస్ట్‌లో ఒక 1 కప్ వరకు గోధుమ పిండి కూడా వేసుకున్నాను. వీటన్నిటిని కూడా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా కలుపుకొని మనకి నచ్చిన షేప్‌లో బిస్కెట్స్ చేసేసుకోవటమే. ఇంకా నేనైతే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు చేసేసి ఇంక ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టేసుకున్నాను. 180 డిగ్రీస్‌లో 20 మినిట్స్ వరకు పెట్టాననమాట. చాలా పర్ఫెక్ట్‌గా కుక్ అయ్యాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా బాగున్నాయి. పిల్లలకి కూడా చాలా బాగా నచ్చాయన్నమాట. పిల్లలకి మన చేతులతో చేసి పెడితే ఆ హ్యాపీనెస్సే వేరు కదా! మీలో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.